స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేటటువంటి టాపిక్ ఏంటంటే, ఈ వీడియో నెక్స్ట్ వీడియో రెండిట్లో కూడా మనం డిస్కస్ చేసే టాపిక్ ఏమిటంటే సెక్యూరిటీ కంట్రోల్. అంటే సెక్యూరిటీ కంట్రోల్ అంటే మన యొక్క కంపెనీలకి, మన టాలీలో ఉండే కంపెనీలు ఉంటాయే, వాటికి సెక్యూరిటీ ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేది నేర్చుకుంటాం. మనం టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి. ఇప్పుడు అందరూ ఈ యొక్క ఛానల్లోకి వచ్చి నా ఛానల్లోకి వీడియో చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది. అందువల్ల దయచేసి ప్రతి ఒక్కరూ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారే చేయాలి, ఆల్రెడీ చేస్తే వద్దు, లేదు చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ అందరికీ షేర్ చేయండి. సో దీనికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే యూట్యూబ్ వాళ్ళు ఈ యొక్క వీడియోని చాలా మందికి షేర్ చేస్తారు. అంటే చాలా మంది ఈ టాపిక్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చివరి వరకు లైక్ చేసి చూసి లైక్ చేయండి బాగుంటే. ఓకే, ఇప్పుడు మనం కాలేజీకి వెళ్ళినట్లయితే మన జస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ కోసం కాలేజీలో కనీసం డైలీ 2-3 అవర్స్ మనం కూర్చుంటాం ఖచ్చితంగా కదా. కానీ ఇప్పుడు మనం నేర్చుకునేది ప్రొఫెషనల్ టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్. మన లైఫ్కి, మన యొక్క కెరీర్కి సంబంధించింది కాబట్టి దీనికోసం మనం ఖచ్చితంగా టైంని స్పెండ్ చేయాలి. కాబట్టి కనీసం ఒక వీడియో 40-50 మినిట్స్, మ్యాక్సిమం లెస్ దాన్ 1 అవర్ ఉంటుంది కదా. అలాంటి ఆ టైం స్పెండ్ చేసి చివరి వరకు చూసి బాగా నేర్చుకున్నట్లయితేనే మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. లేకుంటే హాఫ్ నాలెడ్జ్ లాగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు చివరి వరకు చూడండి. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి ఎంటర్ అవుదాం. ఈరోజు మనం నేర్చుకునేటువంటి టాపిక్ ఏంటి? ఈరోజు నెక్స్ట్ ఈ వీడియో నెక్స్ట్ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం టాలీలో మనం చాలా కంపెనీలని ఏర్పాటు చేసి, చాలా కంపెనీలు క్రియేట్ చేసి, ఆ కంపెనీలో మనం ఎంట్రీస్ వేస్తుంటాం కదా. ఇలాంటప్పుడు ఆ యొక్క కంపెనీలు, దాంట్లో ఉండే డేటాకి సెక్యూరిటీ ఉండడానికి మనం ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం పెద్ద కంపెనీలు ఉంటాయి, ఇళ్ళకి సెక్యూరిటీ గార్డ్స్ ఏర్పాటు చేసుకుంటాం కదా. అలాగే మన యొక్క కంపెనీలు, మన టాలీలో ఉండే కంపెనీలు, దాంట్లో ఉండే డేటాకి మనం సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఆ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవడాన్ని సెక్యూరిటీ కంట్రోల్ అంటారు. ఈ సెక్యూరిటీ కంట్రోల్ అనేది సెక్యూరిటీని 2 రకాలుగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకటేంటంటే దాన్ని టాలీ వాల్ట్ అంటారు. దానికి పాస్వర్డ్ సెట్ చేయాలి. టాలీ వాల్ట్ పాస్వర్డ్. టాలీ వాల్ట్ పాస్వర్డ్ గాని మనం చెక్ చేసినట్లయితే చూడండి, మనకి మన యొక్క కంపెనీ డేటా ఎన్క్రిప్ట్ అవుతుంది. ఎన్క్రిప్ట్ కావడం అంటే అక్షరాలు కనిపించకుండా, పేరు కనిపించకుండా స్టార్స్ రూపంలో ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం జీమెయిల్ లాగిన్ చేసేటప్పుడు యూజర్ని మనం ఇస్తాం, కనబడుతుంది. కానీ పాస్వర్డ్ స్టార్స్ రూపంలో ఉంటుంది. మనం ఎంటర్ చేస్తే అది స్టార్స్ రూపంలో ఎంటర్ అవుతుంది. అంటే అది ఎన్క్రిప్ట్ అవుతుంది. ఎన్క్రిప్ట్ కావడం అంటే పేరు కనిపించకుండా, అక్షరాలు కనిపించకుండా స్టార్స్ రూపంలో అది మనకి కనిపిస్తుంది. దాన్నే ఎన్క్రిప్ట్ అవటం. కాబట్టి మన కంపెనీలని, ఏదైనా సరే కంపెనీని, ఆ కంపెనీలో ఉంటే డేటాని, అంటే కంపెనీని ఎన్క్రిప్ట్ చేసినట్లయితే, అంటే టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేస్తే ఆ కంపెనీ డేటా ఎన్క్రిప్ట్ అవుతుంది. అంటే కంపెనీ పేరు కూడా కనిపించదు. చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు దీంట్లో ఇక్కడ ఒక కంపెనీ ఉంది. ఇక్కడ కంపెనీ నేమ్, నంబర్, తర్వాత పీరియడ్. దాంట్లో మనం ఈ టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేసినట్లయితే అప్పుడు ఆ కంపెనీ యొక్క పేరు అది ఎన్క్రిప్ట్ అయిపోయి స్టార్స్ రూపంలో ఉంటుంది. నంబర్ మాత్రమే ఉంటుంది. అలాగే పీరియడ్ కూడా కనిపించదు. పీరియడ్ కనిపించదు అసలు. పేరు వచ్చి నేము అది స్టార్స్ రూపంలో అది ఎన్క్రిప్ట్ అవుతుంది. నంబర్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం అది ఏర్పాటు చేస్తే ఆ నంబర్ని, ఏ కంపెనీకి సంబంధించిందో నంబరు, దాని కంపెనీ, దానికి మనం ఏర్పాటు చేసినటువంటి పాస్వర్డ్ని జాగ్రత్తగా మనం నోట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఎలా చెక్ చేయాలి ఇప్పుడు దీన్ని ఎలా మనం ఏర్పాటు చేయాలి? దీన్ని ఏమంటామంటే టాలీ వాల్ట్ పాస్వర్డ్
టు ఎన్క్రిప్ట్ ద కంపెనీ డేటా. కంపెనీ డేటాని, డేటా అంటే మొత్తం పేరుతో సహా కంపెనీ డేటాని ఎన్క్రిప్ట్ చేయడానికి టాలీ వాల్ట్ పాస్వర్డ్ని సెట్ చేయాలి. నేను చెప్పాను కదా, మన టాలీలో ఏదైనా సరే సెట్ చేయడం అంటే క్రియేట్ చేయడం, పాస్వర్డ్ క్రియేట్ చేస్తాం. ఒకదాన్ని మనం సెట్ చేసాం లేదా ఏదైనా ఒక దాన్ని క్రియేట్ చేసినట్లయితే ఖచ్చితంగా అది ఏదైనా సరే మాస్టర్స్ కావచ్చు, మాస్టర్స్లో ఎడిషన్స్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఇన్వెంటరీ మాస్టర్స్లో స్టాక్ ఐటమ్స్ కావచ్చు, యూనిట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఏదైనా మనం సెట్ చేసాం లేదా క్రియేట్ చేసామంటే ఖచ్చితంగా దాన్ని ఆల్టర్ చేయడం అంటే చేంజ్ చేయడం ఒకటి, అలాగే దాన్ని డిలీట్ చేయడం అంటే దాన్ని రిమూవ్ చేయడం అంటాం. ఇట్లా రిమూవ్ చేయడం కూడా వీలవుతుంది ఖచ్చితంగా. సో సెట్ చేయడం దీన్ని ఏమంటాం అంటే, మామూలుగా మిగతా అంతా క్రియేటివ్, ఆల్టర్, డిలీట్ అంటాం. దీన్ని ఏమంటాం అంటే క్రియేట్ చేయడాన్ని ఏమంటే సెట్ చేయడం అంటాం. ఆల్టర్ చేయడాన్ని ఏమంటాం అంటే చేంజ్ చేయడం. చేంజ్ అన్నా ఆల్టర్ అన్నా ఒకటే, క్రియేట్ అన్నా సెట్ అన్నా ఒకటే, అలాగే రిమూవ్ చేయడం అన్నా డిలీట్ చేయడం అన్నా ఒకటే. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా మనం సెట్ చేయాలి, ఎలా మనం దాన్ని ఆల్టర్ చేయాలంటే అంటే చేంజ్ చేయాలంటే ఎలా చేంజ్ చేయాలి, లేదు మనకు వద్దు దీనివల్ల ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం ప్రాబ్లం ఇది, ఎంతమంది ఎక్కువ మంది యూజ్ చేయరు, దీనివల్ల ప్రాబ్లం, దీన్ని డిలీట్ చేయాలి లేదా రిమూవ్ చేయాలంటే ఎలా చేయాలి అనేది మనం నేర్చుకుంటాం. దీంట్లో ఈ సెక్యూరిటీ మనం ఈ యొక్క టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటే మన డేటా సెక్యూరిటీ, అదే దేనికైనా సరే మన డేటా సెక్యూర్గా ఉండడానికి దీనికి ఏర్పాటు చేయడానికి మనం రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది, కంపెనీ కొత్తగా మనం క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసినప్పుడే మనం ఏర్పాటు చేయవచ్చు ఈ టాలీ వాల్ట్ పాస్వర్డ్. రెండవది, అలా కాకుండా సో ఆల్రెడీ మనం క్రియేట్ చేసినాం, ఇలా క్రియేట్ చేస్తే ఇంక ఓల్డ్ కంపెనీ ఎగ్జిస్టింగ్ అయిపోతుంది. సో అలాగే ఎగ్జిస్టింగ్ కంపెనీలో కూడా మనం టాలీ వాల్ట్ పాస్వర్డ్ని సెట్ చేయొచ్చు. రెండు రకాలు. సో సెట్ చేసేది మాత్రమే, సెట్ చేసేది క్రియేట్ చేసేటప్పుడు చేయొచ్చు, లేదంటే ఎగ్జిస్టింగ్ దానికి చేయొచ్చు. దాని తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆల్టర్ చేయొచ్చు, లేదంటే అంటే చేంజ్ చేయొచ్చు లేదా రిమూవ్ చేయొచ్చు. సో దీనికోసం మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఒక కంపెనీని క్రియేట్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఒక కంపెనీని క్రియేట్ చేస్తాం. ఇక్కడ దీని ఏమంటాం అంటే టాలీ సెక్యూరిటీ అంటాం. టాలీ సెక్యూరిటీ కంపెనీ అంటాం. టాలీ సెక్యూరిటీ కంపెనీ అనే దాన్ని క్రియేట్ చేసాం మనం. సో దాన్ని క్రియేట్ చేసాం. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ దీని పేరు అమీర్పేట్ హైదరాబాద్ అనుకుంటాం. హైదరాబాద్, స్టేటు తెలంగాణ, పాస్వర్డ్ అది పిన్ కోడ్ వచ్చి 27 అనుకుంటాం. సో 5,27,000 ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం. అన్ని డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్, తర్వాత బుక్స్ బిగినింగ్ ఫ్రమ్, ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ డేటాని సంబంధించి ఎన్క్రిప్ట్ చేయడానికి టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేయడానికి ఆ సెక్యూరిటీ కంట్రోల్ అయ్యేదానికి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది మనకి. ఏంటి, ఇక్కడ ఈ డేట్ తర్వాత కింద ఇక్కడ ఇట్లా టాలీ వాల్ట్ పాస్వర్డ్ కానీ నెక్స్ట్ ఇంకో రకం నేర్చుకుంటాం రేపు వీడియోలో, దానికి కానీ ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది మనం సెట్ చేయడానికి. ఆ ఆప్షన్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, అది ఇక్కడ ఆప్షన్ కావాలి అంటే ఏంటి, టాలీ వాల్ట్ పాస్వర్డ్కి ఇక్కడ వచ్చిన తర్వాత F12 నొక్కాలి. F12 నొక్కి చూడండి, ఇక్కడ యూజ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ ద కంపెనీ డేటా. కంపెనీ డేటాని ఎన్క్రిప్ట్ చేయడానికి టాలీ వాల్ట్ పాస్వర్డ్ యూజ్ చేయాలా అంటే ఇక్కడ ఎస్ అని వస్తుంది. ఎస్ అని ఇస్తాం. ఎస్ అని ఇచ్చినట్లే ఇచ్చి యాక్సెప్ట్ చేస్తే చూడండి, ఇప్పుడు కొత్త కంపెనీ గుర్తుపెట్టుకోండి, కొత్తగా క్రియేట్ చేసినప్పుడు సో సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ ద కంపెనీ డేటా అని వచ్చింది. దీన్ని మనం ఎస్ అని ఇస్తాం. ఎస్ అని ఇస్తే కింద టాలీ వాల్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. కానీ ఇక్కడ చూడండి, ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ యూ విల్ పర్మనెంట్లీ లూజ్ యాక్సెస్ టు యువర్ కంపెనీ డేటా. ఈ టాలీ వాల్ట్ పాస్వర్డ్ మర్చిపోతే అంతే, ఫర్గాట్ పాస్వర్డ్ అయ్యేంత ఏముండదు, మనం రికార్డ్ చేస్తున్నాం కాదు, అసలు కంప్లీట్గా కంపెనీ డేటాని పర్మనెంట్గా నీ యూ విల్ యాక్సెస్ పోతుంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా నేను ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ నోట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, నేను 1 2 3 4 ఇస్తున్నాను జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి. సో నెక్స్ట్ మళ్ళీ రెండవసారి అడుగుతుంది కన్ఫర్మ్ ద పాస్వర్డ్, మళ్ళీ 1 2 3 4 గుర్తుపెట్టుకోండి. 1 2 3 4 ఇచ్చాను, యాక్సెప్ట్ చేశాను. దాని తర్వాత కంట్రోల్ ఏ, యాక్సెప్ట్ చేశాను. కొత్త కంపెనీ కదా, ఏమవుతుంది, క్రియేట్ అయిన వెంటనే ఎక్కడికి పోవాలి, F11 కంపెనీ ఫీచర్స్కి వెళ్ళాలి కదా. ఇక్కడ మనం టాలీ వాల్ట్ పాస్వర్డ్ క్రియేట్ చేశాం కాబట్టి వెంటనే టాలీ వాల్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. అది అడిగితే అది ఇచ్చిన తర్వాతనే కరెక్ట్గా అప్పుడు మాత్రమే మనం ఫీచర్స్కి వెళతాము. 1 2 3 4 అది కరెక్ట్గా సపోజ్ మనం 1 2 2 3 ఇచ్చామనుకో,
తీసుకోదు. కరెక్ట్గా ఇవ్వాలి 1 2 3 4 కరెక్ట్గా ఇస్తే చూడండి. ఇప్పుడు ఇప్పుడు మనం ఈ యొక్క ఫీచర్స్కి వచ్చాము. ఈ ఫీచర్స్ అన్ని సో మనకి ఇప్పుడు అవసరం మనం నేర్చుకునేది పాస్వర్డ్ సంబంధించి దీన్ని కంట్రోల్ ఏ యాక్సెప్ట్ చేసేస్తాం. సో ఇప్పుడు మనం చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మళ్ళా మనం చూడండి దీన్ని టాలీ మొత్తం క్లోజ్ చేయబడలా. ఇప్పుడు దీన్ని మనం ఈ యొక్క కంపెనీని చూడండి కంట్రోల్ F3 నొక్కితే ఇది షట్ అయిపోతుంది. ఈ కంపెనీని షట్ చేసేసాం. షట్ చేసేసి ఇక్కడికి వచ్చాం. ఏది మంది ఇప్పుడు క్రియేట్ అయింది 14 క్రియేట్ అయింది ఇప్పుడు. సో ఇది క్రియేట్ అయింది అంతకుముందు 13 అది పాత ఇది 14 తీసుకుంటే చూడండి ఇక్కడ 1 2 3 4 ఇచ్చామంటే క్రియేట్ అయిపోయింది. సో టాలీ సెక్యూరిటీ కంపెనీ. సో ఈ విధంగా కరెక్ట్గా ఇవ్వాలి. ఇట్లా మనం తీసుకుంటాము. ఇది క్రియేట్ చేయడం ఎలా కొత్త కంపెనీకి క్రియేట్ చేయడం అంటే కొత్తగా మనం కంపెనీని క్రియేట్ చేస్తే అది ఆ యొక్క బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ తర్వాత దాని కింద మనం F12 నొక్కి చూడండి బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ ఉందే దీని కింద F12 నొక్కి మనం దీన్ని ఎస్ చేసినట్లయితే అది వస్తుంది. ఎప్పుడు కొత్త కంపెనీ అయితే సపోజ్ ఆల్రెడీ క్రియేట్ చేసిన ఇప్పుడు చూడు దీన్ని ఆల్రెడీ క్రియేట్ చేశాం కదా ఆల్రెడీ క్రియేట్ చేసిన కంపెనీ అయితే అప్పుడు ఎలా సెట్ చేయాలి? కొత్త కంపెనీ అయితే చూడండి దీన్ని నేను షట్ చేస్తున్నాను. ఏదైనా ఇంకో కంపెనీ తీసుకుంటున్నాను గుర్తుపెట్టుకోండి 7 నంబర్ 7 కంపెనీ ఇది ఓపెన్ చేశాను. ఇది ఎగ్జిస్టింగ్ కంపెనీ. సో ఇది మనం F11 ఫీజుకి అవసరం మనకు పోవాల్సిన అవసరం. ఇప్పుడు మనం దీన్ని కన్నా ఈ యొక్క ఎగ్జిస్టింగ్ కంపెనీలో కానీ మనం సెట్ చేయాలంటే అప్పుడు చూడండి ఆల్ట్ కే నొక్కి ఆల్టర్ పేజీకి వెళ్ళినైతే ఎస్కేని ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఏం చేసినాం F12లో మనం దీన్ని యాక్టివేట్ చేసాం. సో F12 కన్ఫిగరేషన్ అంటే అది అన్ని కంపెనీలకి వర్తిస్తుంది. కాబట్టి ఆ కంపెనీకి మనం ఏర్పాటు చేస్తే ఈ కంపెనీకి కూడా అది వర్తిస్తుంది. కాబట్టి ఈ సెక్యూరిటీ టాలీ వాల్ట్ పాస్వర్డ్ అనేది అన్ని కంపెనీలలో యాక్టివేట్ అవుతుంది. కాబట్టి దీంట్లో కూడా యాక్టివేట్ అయింది ఎగ్జిస్టింగ్ కంపెనీలో. కానీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కంపెనీలో మాత్రం ఇది ఆల్రెడీ సో సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎస్ఆర్ నో వచ్చింది కదా దాన్ని మనం ఎస్ చేసాం. ఇప్పుడు కొత్త కంపెనీ అయితేనే పాత కంపెనీ అయితే మనం ఇక్కడ చేయడానికి వీల్లేదు. ఇక్కడ ఎస్ఆర్ నో కొత్త కంపెనీ అయితే క్రియేట్ చేసి బుక్స్ బిగినింగ్ ఫ్రమ్కి వచ్చిన తర్వాత దాని కింద ఆప్షన్ని F12 ద్వారా మనం యాక్టివేట్ చేసుకుంటాం. అదే ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే మనం F12 ద్వారా దాన్ని యాక్టివేట్ చేసినట్లయితే అది ఆల్రెడీ యాక్టివేట్ చేసినట్లయితే ఏం చెప్తుందంటే ఇక్కడ ఎస్ నో ఉండదు. ఇక్కడ నుంచి ఎస్ చేసి ఇక్కడ ఇవ్వడానికి కాదు. కొత్త కంపెనీ అయితేనే కొత్తగా క్రియేట్ చేసే కంపెనీ అయితేనే ఇక్కడ ఉంటుంది నో అని దాన్ని ఎస్ చేసి ఇక్కడే ఇస్తాం. ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే ఇక్కడ చేయడానికి లేదు. ఎక్కడంటే ఆల్ట్ కే ఉందే ఆల్ట్ కేలో వెళ్ళి ఆల్ట్ కే కంపెనీ ఆప్షన్స్ కంపెనీ మెన్యూ దాంట్లో చేయాలి మనం. అది ఎలా చేయాలి చెప్తాను చూస్తాను. టు సెట్ ఇందాక సెట్ ఆర్ ఆల్టర్ అని ఉంది. సెట్ అని ఉంది ఆల్టర్ కాదు. సెట్ చేయాలని చెప్పి సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ అని చూపించింది ఇందాక. నో ఉండింది మనం ఎస్ చేసాం. ఇప్పుడు సెట్ చేయాలన్నా ఆల్టర్ చేయాలన్నా సెట్ ఆర్ ఆల్టర్ ఎందుకని ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేసాం అయిపోయింది. దాని తర్వాత ఇంకేం చేయాలన్నా అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ అయిపోతుంది కదా ఒకసారి క్రియేట్ అయిన తర్వాత. కానీ అదైనా సరే తర్వాత నుంచి ఏం చేయాలన్నా సెట్ ఆర్ ఆల్టర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు టాలీ వాల్ట్ క్రియేట్ చేయాలంటే ప్రెస్ ఆల్ట్ కే కంపెనీ మెన్యూ చేసి దాంట్లో టాలీ వాల్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి అప్పుడు సెట్ చేయాలి. ఇక్కడ సెట్ చేయడానికి కాదు. కాబట్టి చూడండి ఆల్ట్ కే కంపెనీ మెన్యూ క్లిక్ చేస్తే లాస్ట్లో చూడండి టాలీ వాల్ట్ అని ఉంటుంది. ఇక్కడ టాలీ వాల్ట్ అని ఉంటుంది. ఆ టాలీ వాల్ట్ క్లిక్ చేసి ఆ టాలీ వాల్ట్ కిందకి ఏం చేసాం అక్కడ క్లిక్ చేస్తే ఎస్ అని ఇస్తే పాస్వర్డ్ అడిగింది. ఇప్పుడు ఇక్కడ టాలీ వాల్ట్ క్లిక్ చేస్తే ఫస్ట్ అది కంపెనీ నేమ్ చూపిస్తుంది. దాని కింద ఇందాకలాగే 1 2 3 4 5 6 ఇద్దాం. ఇప్పుడు 1 2 3 4 5 6 మళ్ళీ సెకండ్ టైం 1 2 3 4 3 4 5 6 ఇచ్చావు. మళ్ళీ ఇచ్చావు చూడు యాక్సెప్ట్ చేసాం. చూడండి ఇక్కడ ఇప్పుడు ఇది ఎగ్జిస్టింగ్ కంపెనీ కదా. ఈ ఎగ్జిస్టింగ్ కంపెనీ కాబట్టి మనం ఏమైనా రిపోర్ట్స్ వౌచర్స్ ఏమైనా మనం ఓపెన్ చేసి ఉండొచ్చు. అవి కానీ ఓపెన్ చేసి ఉంటే అవి సేవ్ కావు. కాబట్టి ఓపెన్ కానీ చేసి ఉంటే దీనికంటే ముందు అవన్నీ క్లోజ్ చేసుకోవాలి. అవి కానీ ఓపెన్లో ఉంటే మనం ఇది సెట్ చేసేటప్పుడు అది సేవ్ కావు. కాబట్టి అవన్నీ క్లోజ్లో ఉన్నాయా లేవా. సో టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ ఆర్ యు షూర్ చెయ్యాలా అని అడుగుతుంది. అన్ని మనం ఓపెన్ చేయలేదు కదా కాబట్టి ఎస్ అని నొక్కితే
ఇప్పుడు టాలీ వాల్ట్ పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఇక్కడ మన లోపల ఇక్కడ చేసేటప్పుడు ఎగ్జిస్టింగ్ కంపెనీ కదా, దీనికి టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేసేటప్పుడు దీనికి ఒక కాపీ క్రియేట్ చేయాలన్నా, కాపీ కంపెనీ అంటే అదే కంపెనీ క్రియేట్ అవుతుంది, డూప్లికేట్ కాపీ క్రియేట్ అవుతుంది, కానీ దానికి మాత్రం పాస్వర్డ్ ఉండదు. అలాంటప్పుడు పాస్వర్డ్ లేకుండా మనం ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం, సెక్యూరిటీ కోసం టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేసాం. ఇప్పుడు టాలీ వాల్ట్ పాస్వర్డ్ లేకుండా ఇదే ఒక కాపీ కన్నా కంపెనీ క్రియేట్ అయితే దానికి ఏం పాస్వర్డ్ ఉండదు, యూజ్ ఏముంది దానివల్ల. అందువల్ల ఏంటంటే మనం నో పెడతాం, ఎప్పుడు కాపీ అనేది క్రియేట్ చేయకూడదు, నో పెట్టేస్తాం. చూడండి ఇప్పుడు టాలీ వాల్ట్ పాస్వర్డ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి సెట్ చేసాం కదా, ఇప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది 1 2 3 4 5 6 ఇచ్చాను దీనికి. సో ఇప్పుడు మాత్రమే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని షట్ చేద్దాం. షట్ చేసి మళ్ళీ టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎస్, చూడండి ఇది వచ్చి నంబర్ 7 కంపెనీ, అది గుర్తుపెట్టుకో, నంబర్ 7 కంపెనీ. ఇది తీసుకొని దీనికి 1 2 3 4 5 6 ఇస్తే ఇప్పుడు ఇది ఓపెన్ అయింది ఎస్వి కంపెనీ. సో ఈ విధంగా సెట్ చేసేటప్పుడు కొత్త కంపెనీ అయితే మనం క్రియేట్ చేసేటప్పుడు అంతా అయిన తర్వాత ఇక్కడికి వస్తాం. క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ పేజీలో ఇక్కడికి వచ్చిన తర్వాత F12 నొక్కి మనం దీన్ని సెలెక్ట్ చేసుకుంటే టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎస్ చేసినట్లయితే ఇక్కడ నో ఉంటుంది అనమాట. ఇక్కడ నో ఉంటుంది, దాని ఇక్కడికి వస్తుంది, అది ఆప్షన్ ఉంటుంది, నో ఉంటుంది. ఫస్ట్ టైం కొత్తది కాబట్టి ఎస్ నొక్కితే ఇక్కడే పాస్వర్డ్ అడుగుతుంది, 2 సార్లు ఇచ్చేస్తాం, సెట్ అయిపోతుంది. కానీ ఇదేంది ఫస్ట్ టైం కొత్త అయితేనే, ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే మాత్రం ఇక్కడ చేయడానికి లేదు, అక్కడికి వెళ్ళి ఇక్కడే చేయాలి. ఇక్కడ చూడండి ఆల్టర్కి వచ్చాం, ఇక్కడ క్రియేట్ కంపెనీకి ఆల్టర్కి వచ్చినాం కదా. ఇప్పుడు ఇది చూస్తే ఇప్పుడు ఆల్టర్ కానీ కొత్త కంపెనీ కాకుండా ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే దాని ఆల్టర్ చూసి ఈ పేజీకి వస్తే ఇక్కడ అది ఉండదు. మనం ఇది సెట్ చేసినా సరే అది మనకి నో అని ఉండదు, మనం దాన్ని యాక్సెప్ట్ చేసి ఎస్ అని చేసేదానికి లేదు. ఇక్కడ చేయాలంటే ఎగ్జిస్టింగ్ కంపెనీ కాబట్టి ఫస్ట్ కొత్తదా కంపెనీకి క్రియేట్ చేయడం ఒక్కటే ఇక్కడ చేయొచ్చు. కొత్త కంపెనీ క్రియేట్ చేసినప్పుడు ఈ టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేయడం ఒక్కటే చేయొచ్చు ఇక్కడ. దాని తర్వాత ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే టాలీ పాస్వర్డ్ ఇక్కడ సెట్ చేయలేం, ఇక్కడ ఆల్ట్ కేలోనే ఈ యొక్క టాలీ వాల్ట్ అనే దాంట్లో చెయ్యాలి. అదే కాకుండా ఇంక చెప్పానే సెట్ చేసాం, తర్వాత ఆల్టర్ చేస్తాం, చేంజ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే ఇక్కడ ఏం చేసేదానికి లేదు. కొత్త కంపెనీ క్రియేట్ చేసినప్పుడు ఈ టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేయడం ఒకటే ఇక్కడ చేయగలం. తర్వాత ఎగ్జిస్టింగ్ కంపెనీ అయినా సరే ఏదైనా సరే ఇక నుంచి కొత్త ఎగ్జిస్టింగ్ కంపెనీకి మనం సెట్ చేయాలన్నా ఆల్టర్ చేయాలన్నా ఏం చేయాలి, ఆ కొత్త కంపెనీ మనం ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత కూడా ఎగ్జిస్టింగ్ కంపెనీ అవుతుంది కదా. అందువల్ల ఎగ్జిస్టింగ్ కంపెనీకి సెట్ చేయాలన్నా వేరే కంపెనీకి ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన పాత కంపెనీకి సెట్ చేసాం కదా పాస్వర్డ్, అది ఆల్టర్ చేయాలన్నా ఏం చేయాలన్నా మనం ఇక్కడ చేయడానికి లేదు. ఇక్కడికి వచ్చి ఇక్కడ టాలీ వాల్ట్ అని ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మనం క్రియేటివ్, ఇక్కడ పాస్వర్డ్ అని అడుగుతుంది, ఒకసారి ఇస్తాం, మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే రెండోసారి ఇస్తాం. అర్థమైందా? ఈ విధంగా మనం క్రియేటివ్ చేస్తాం. ఎగ్జిస్టింగ్ కంపెనీకి ఎలా, న్యూ కంపెనీకి ఎలా. సో న్యూ కంపెనీకి ఒకసారి క్రియేట్ చేసేస్తే ఇంకా అది కూడా ఎగ్జిస్టింగ్ కంపెనీ అయిపోతుంది, అప్పుడు అన్ని ఎగ్జిస్టింగ్ కంపెనీలే. కాబట్టి ఇప్పుడు మనం ఈ ఎగ్జిస్టింగ్ కంపెనీలు అన్ని ఇప్పుడు మనం రెండుకి సెట్ చేసాం కదా. దేనికి చేసాం మనం, ఇప్పుడు చూడండి దీన్ని క్లోజ్ చేస్తే ఈ 2 చేసి ఉన్నాం, 14 13 ఉండింది అంతకుముందు, 14 7 ఈ రెండిటికి మనం చేసినాం కొత్తగా. ఇప్పుడు వీటిల్ని మనం ఏమైనా చేంజ్ చేయాలంటే దీనికి 1 2 3 4 ఇచ్చాం కొత్త కంపెనీ క్రియేట్ చేసినప్పుడు, దీనికి ఇది పాత కంపెనీ ఎగ్జిస్టింగ్ కంపెనీ, దీనికి 1 2 3 4 5 6 ఇచ్చాం కదా. ఇప్పుడు ఈ రెండింటిలో మనం ఆల్టరేషన్ చేయాలంటే ఎలా చేయాలి, ఆల్టరేషన్ సెట్ చేసాం, ఆల్టర్ ఎలా చేయాలంటే చేంజ్ ఎలా చేయాలి, రిమూవ్ ఎలా చేయాలి అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు దీన్ని తీసుకుంటాం. ఫస్ట్ కొత్తగా చేసాం, అది క్లిక్ చేస్తే చూడండి వాల్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. ఏమి ఇచ్చాం దానికి 1 2 3 4 ఇచ్చాం. సో 1 2 3 4 చూడు టాలీ సెక్యూరిటీ కంపెనీ ఓపెన్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో ఈ 1 2 3 4 చేంజ్ చేసి మనం 1 2 3 4 5 6 పెడదాం. దీనికి చేంజ్ చేసి అంటే ఏం చేయాలా, ఇక్కడికి వెళ్ళి ఈ ఆల్టర్ పేజీలో ఏం చేయలేం, ఎక్కడికి వెళ్ళాలి, ఆల్ట్ కే కంపెనీ మెన్యూలో కింద టాలీ వాల్ట్ అనే దానికి వెళ్తే చూడండి ఇక్కడ కంపెనీ పేరు చూపిస్తుంది. దానికింద ఇప్పుడు ఏం చేయాలి, మనం ఆల్టర్ చేయాలి. ఇప్పుడు మనం కదా ఎప్పుడైనా చూడండి లెడ్జర్ అయినా సరే ఫస్ట్ క్రియేట్ చేయడం క్రియేషన్ అని వస్తుంది, లెడ్జర్ క్రియేషన్. తర్వాత ఎప్పుడు చూపించినా
లెడ్జర్ ఆల్టరేషన్ అని వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఎందుకు ఓపెన్ చేసాం ఇప్పుడు? ఏదో ఆల్టర్ చేయడానికి. అందుకని కంపెనీ ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అడిగింది. ఓల్డ్ పాస్వర్డ్ అంటే 1 2 3 4 అది ఓల్డ్ పాస్వర్డ్ కదా. ఓల్డ్ పాస్వర్డ్ 1 2 3 4. ఇప్పుడు పాస్వర్డ్ అంటే కొత్తది. ఇప్పుడు మనం చేంజ్ చేసేదానికి ఇప్పుడు 1 2 3 4 5 6 ఇద్దాం దీనికి. మళ్ళీ అడుగుతుంది 1 2 3 4 5 6. సో 1 2 3 4 ఉంది మనం ఫస్ట్ ఇచ్చింది. ఇప్పుడు దాన్ని మార్చి విషయం అది ఓల్డ్ పాస్వర్డ్ అక్కడ ఇచ్చి తర్వాత కొత్త పాస్వర్డ్ 2 సార్లు ఇస్తాం. యాక్సెప్ట్ చేస్తాం. యాక్సెప్ట్ చేసాం. ప్రతిసారి ఇదే చూపిస్తుంది. ఏంటి? రిపోర్ట్స్ వౌచర్స్ ఏమున్నా సరే మాస్టర్స్ ఓపెన్ చేసి ఉంటే సేవ్ కావు. కాబట్టి దాన్ని చేంజెస్ యూ మైట్ హ్యావ్ డన్ మేడ్. సో ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ఆల్టర్ ద టాలీ వాల్ట్ పాస్వర్డ్? ఎస్ నొక్కుతాం. వెంటనే కాపీస్ క్రియేట్ చేయాలన్నా మనకి కాపీ అనేది ఉండకూడదు. అంటే దానికి పాస్వర్డ్ ఉండదు. చేసాం, అయిపోయింది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం చేంజ్ చేసాం కదా. చేంజ్ చేసాం కాబట్టి మనం అడుగుతుంది పాస్వర్డ్. ఇప్పుడు కొత్త పాస్వర్డ్. ఫస్ట్ ఏంది 1 2 3 4 అది ఇచ్చామంటే తీసుకో. చేంజ్ చేసింది 1 2 3 4 5 6 కాబట్టి ఇది ఇస్తేనే తీసుకుంటుంది. సో ఈ విధంగా మనం దీన్ని ఆల్టరేషన్ చేయొచ్చు. సో ఇంకోటి ఏంది మనం చేసింది? ఇంకొక కంపెనీ నేను ఇప్పుడు చేసింది దీన్ని షట్ చేయటంలే. దీన్ని షట్ చేయకుండా ఆల్ట్ F3 తీసుకుంటే సెలక్షన్. ఇంకోటి ఏడోది ఇది ఎగ్జిస్టింగ్ కంపెనీ చేసాం కదా. ఎగ్జిస్టింగ్ కంపెనీ దీనికి ఏమి ఇచ్చాము? ఫస్టే 1 2 3 4 5 6 ఇచ్చినాం ఫస్ట్. సో తీసుకున్నాం. దీన్ని ఆల్టర్ చేయాలంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? ఇక్కడ ఆల్టర్ పేజీకి వెళ్తే ఇక్కడ చేయకూడదు. ఇక్కడ ఆల్టర్ పేజీలో చేసేదానికి లేదు కదా. కాబట్టి అక్కడికి వెళ్తాం. ఇక్కడ టాలీ వాల్ట్ అనే దానికి వెళ్తే సో ఎస్వి ఎంటర్ప్రైజెస్ కింద ఓల్డ్ పాస్వర్డ్ ఏమి ఇచ్చిన? ఓల్డ్ 1 2 3 4 5 6 ఓల్డ్ నంబర్. ఇప్పుడు కొత్తది మనం దీన్ని 1 2 3 4 చేద్దాం. 1 2 3 4నే 1 2 3 4 5 6 చేసాం. ఈ 1 2 3 4 5 6ని 1 2 3 4 చేద్దాం. ఎస్వి ఎంటర్ప్రైజ్ 1 2 3 5 చూడు. 1 2 3 4 5 6 1 2 3 4 మళ్ళీ అడిగింది 1 2 3 4 చూడు. ఇప్పుడు ఇది అడుగుతుంది ప్రతిసారి. ఎస్ అని పెట్టేస్తాం. ఇది కాపీ నో పెట్టేస్తాం. సో ఇది వచ్చేసింది. ఈ విధంగా మనం చేసాం కదా. మార్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పాస్వర్డ్ కొత్త పాస్వర్డ్ ఇవ్వాలి. పాతది 1 2 3 4 5 6 అది ఇస్తే తీసుకోదు. కొత్తది 1 2 3 4 ఇదే కాదు మనం ఎట్లయినా పెట్టుకోవచ్చు. ఇంకే గుర్తుకు పెడుతున్నాను నేను. కానీ ఇట్లా మర్చిపోతాం పాస్వర్డ్ కాబట్టి జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. కంపెనీ నంబరు, కంపెనీ పేరు, కంపెనీ నంబరు ముందుగా నోట్ చేసుకొని తర్వాత దీని సెట్. తర్వాత ఏంటంటే పేర్లు కనపడవు కదా, నంబరే కనపడుతుంది. ఏ కంపెనీ ఏం పాస్వర్డ్ ఇచ్చామో గుర్తుండదు కాబట్టి అన్ని నోట్ చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా 2 కంపెనీలు మనం సెట్ చేసాం. ఈ 2 కంపెనీలకి ఏం చేసాం? చేంజ్ చేసాము. ఎట్లా? ఈ ఫస్ట్ కంపెనీకి మనం క్రియేట్ చేసిన కంపెనీ దానికి క్రియేట్ చేసినప్పుడు 1 2 3 4 ఇచ్చాం. ఇప్పుడు ఏం చేసాం? దాన్ని చేంజ్ చేసి 1 2 3 4 5 6 ఇచ్చాం. ఈ ఎస్వి ఎంటర్ప్రైజెస్కి ఫస్ట్ సెట్ చేసినప్పుడు 1 2 3 4 5 6 సెట్ చేసాం. ఇప్పుడు దాన్ని మార్చి 1 2 3 4 చేశాము. అర్థమైందా? ఈ విధంగా మనం సో ఇలా క్రియేట్ చేయాలి, ఎలా సెట్ చేయాలి, కొత్త కంపెనీ అయితే ఎలా సెట్ చేయాలి, ఎగ్జిస్టింగ్ కంపెనీ ఎలా సెట్ చేయాలి అంతే. దాని తర్వాత ఈ విధంగా ఆల్టర్ చేయడం కానీ దీని తర్వాత డిలీట్ నేర్చుకుంటాం. అన్నిటికి కూడా ఎక్కడ ఈ క్రియేట్ పేజ్ ఉంది, ఆల్టర్ పేజీ ఇక్కడ చేసేదానికే లేదు. ఏం చేయాలన్నా సరే కొత్త కంపెనీ క్రియేట్ అయిపోయిన తర్వాత ఎగ్జిస్టింగ్ కంపెనీ క్రియేట్ చేయాలన్నా ఎక్కడికి వచ్చేసాం? ఇక్కడికి వచ్చే మనం ఇక్కడికి వచ్చి టాలీ వాల్ట్ తీసుకొని ఇక్కడ క్రియేట్ చేశాము. క్రియేట్ చేసినప్పుడు అలాగే చేంజ్ చేయాలన్నా సరే ఇప్పుడు ఈ కంపెనీ తీసుకున్నాం. సెలెక్ట్లో ఉంది కదా. ఇప్పుడు ఈ కంపెనీకి చేంజ్ చేయాలన్నా సరే, సెట్ చేయాలన్నా సరే, చేంజ్ చేయాలన్నా సరే ఎగ్జిస్టింగ్ కంపెనీ ఒకసారి క్రియేట్ అయిన తర్వాత అప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని కొత్త కంపెనీ అయితే 2 సార్లు పాస్వర్డ్ ఇస్తాం. కొత్తగా సెట్ చేస్తే అలా కాకుండా చేంజ్ చేయాలంటే పాత పాస్వర్డ్ ఇచ్చి తర్వాత కొత్త పాస్వర్డ్ 2 సార్లు ఇస్తాం. సో ఈ విధంగా మనం చేంజ్ చేయవచ్చు. సో కొత్త కంపెనీ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే ఆ క్రియేషన్ పేజీలో సెట్ చేయొచ్చు. అంతే మనం చేయాల్సింది. ఇంకేమైనా సరే పాత కంపెనీ అంటే ఎగ్జిస్టింగ్ కంపెనీకి సెట్ చేయాలన్నా ఏ కంపెనీకైనా సరే ఆల్టర్ చేయాలన్నా మొత్తం ఆల్ట్కే కంపెనీ మెన్యూలో టాలీ వాల్ట్ సెలెక్ట్ చేసుకొని చేయాలా. చేస్తే అది కంపెనీ పేరు చూపిస్తుంది. కొత్తగా పాస్వర్డ్ సెట్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది. 2 సార్లు ఇస్తాం అంతే. మనం చేంజ్ చేయాలంటే ఓల్డ్ పాస్వర్డ్ అవుతుంది. ముందు ఓల్డ్ పాస్వర్డ్ ఇచ్చి తర్వాత కొత్త పాస్వర్డ్ 2 సార్లు ఇస్తాం. ఇది మనం చేసేది. ఇంతే. పోతే ఇక్కడ రెంట్కి మనం సెట్ చేసాం. ఇప్పుడు మనం చూడండి పేర్లు ఇక్కడికి వస్తాం చూడండి. దాన్ని క్లోజ్ చేసి ఇక్కడికి వచ్చామనుకోండి. ఇక్కడికి వస్తే ఇప్పుడు ఇలా ఉంది. ఇలా అగ్రిట్ అయింది. నంబర్లు ఉన్నాయి అంటే పేరు లేదు, ఏం లేదు.
మనం ఏదో పొరపాటు అయిపోయి ఇది ఏ కంపెనీ, ఇది ఏ కంపెనీ, ఇది ఏ కంపెనీ, అర్థమైందా? ఏం పాస్వర్డ్ ఇచ్చున్నాం అనే మర్చిపోయినాం అనుకో, అంతే. మర్చిపోతే ఇంకా ఆ డేటాని మనం యాక్సెస్ చేయలేము. కాబట్టి మనకి ఎందుకంటే చాలా మంది అందుకని యూజ్ చేయరు. అందువల్ల ఎందుకు లఫ్డా, ఎందుకు ఈ తలనొప్పి, వద్దు. ఈ టాలీ వాల్ట్ పాస్వర్డ్ వద్దు, తీసేద్దాం అంటే రిమూవ్ చేసేద్దాం అంటే ఏం చేయాలి చూడండి. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ కొత్తగా క్రియేట్ చేసిన కంపెనీ. అప్పుడు తీసుకొని దీనికి ఏం చేయాలి, ఫస్ట్ 1 2 3 4 ఇచ్చాం, తర్వాత చేంజ్ చేసి 1 2 3 4 5 6 చేసాం. ఎందుగా? సో 1 2 3 4 5 6 చేసాం. ఇంకో కంపెనీ ఉంది, అదేంటది, ఇది వచ్చి నెంబర్ 7. ఇది ఎగ్జిస్టింగ్ కంపెనీ చేసాం. ఫస్ట్ 1 2 3 4 5 6 ఇచ్చాం, తర్వాత చేంజ్ చేసి 1 2 3 4 చేసాం. సో ఈ విధంగా 2 కంపెనీల్ని మనం చేసాం. ఇప్పుడు ఈ కంపెనీని మనం ఆ టాలీ వాల్ట్ పాస్వర్డ్ మనం సెట్ చేసామే. ఎస్వి ఎంటర్ప్రైజెస్కి ఏమో ఇప్పుడు ఈ కంపెనీకి ఏమో 1 2 3 4 5 6 మార్చి చేసి ఉన్నాం. 1 2 3 4 5 6 కొత్త పాస్వర్డ్, దీనికేమో కొత్త పాస్వర్డ్ 1 2 3 4 ఇచ్చినాం. అవి తీసేయాలి అంటే చాలా మంది చెప్తారు. ఇప్పుడు సెట్ చేసాం, ఓకే, అలాగే ఆల్టర్ చేసాం, ఓకే. కానీ చాలా మంది, కొంతమందికి తెలియక ఏం చెప్తున్నారు, దీంట్లో ఈ యొక్క టాలీ వాల్ట్ పాస్వర్డ్ మాత్రం డిలీట్ చేయడానికి వీలదు. డిలీట్ అనే ఆప్షన్ లేదు, కాబట్టి డిలీట్ చేయడానికి లేదు. చూడండి, ఇప్పుడు దీంట్లో ఇది ఉంది, దీని కంపెనీ ఉంది, తీసుకున్నాం, కంపెనీ వచ్చింది. ఇప్పుడు ఈ కంపెనీని డిలీట్ చేయాలంటే ఆల్ట్ డి నొక్కతాం, డిలీట్ అయిపోతుంది కదా. ఆల్ట్ డి నొక్కితే డిలీట్ అయిపోతుంది. ఆల్ట్ డి అనేది డిలీట్ ఆప్షన్. అలా ఉంది. కానీ ఈ పాస్వర్డ్కి డిలీట్ చేయడానికి ఆప్షను లేదు, కాబట్టి డిలీట్ చేయకూడదు. చేసేదానికి వీలు కాదంటారు, కానీ డిలీట్ చేయొచ్చు. అది చాలా ఈజీ డిలీట్ చేయడం. ఇప్పుడు ఎస్వి ఎంటర్ప్రైజెస్ ఉంది, దీని పాస్వర్డ్ ఏంది 1 2 3 4 4. ఫస్ట్ 1 2 3 4 5 6 ఇచ్చాం, మార్చి 1 2 3 4 చేసినాం. ఇప్పుడు దీన్ని ఆ 1 2 3 4ని రిమూవ్ చేయాలి. చాలా సింపుల్. ఇప్పుడు దీనికి ఏంటంటే, ఇప్పుడు ఇంతకు ముందు ఏం చేసాం, ఫస్ట్కి సెట్ చేసాం, దీని ముందు ఆల్టర్ చేసామే, అదే పని మళ్ళీ చేస్తూ దాంట్లో ఒక స్టెప్ ముందు, ఒక స్టెప్ తక్కువ. అంటే ఏం చేస్తున్నాం, ఆల్టర్ చేయాలంటే ఓల్డ్ పాస్వర్డ్ ఇస్తాం, నెక్స్ట్ కొత్త పాస్వర్డ్ 2 సార్లు ఇస్తాం, అంతే కదా. ఓల్డ్ పాస్వర్డ్ ఇచ్చి కొత్త పాస్వర్డ్ 2 సార్లు ఇస్తాం. దీంట్లో డిలీట్ చేయాలంటే ఏం లేదు, అసలు కొత్త పాస్వర్డ్ ఇవ్వకూడదు, పాత పాస్వర్డ్ ఇవ్వాలి. అసలు కొత్త పాస్వర్డ్ ఇవ్వకపోతే, కొత్త పాస్వర్డ్ లేకుంటే ఏమవుతుంది, అసలు ఉండే పాస్వర్డ్ కూడా పోతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఎస్వి ఎంటర్ప్రైజెస్ అన్నీ సరే, ఆల్టర్ డిలీట్ అన్ని దీంట్లోకి వెళ్ళాలి. ఆల్ట్ కే అని చెప్పి టాలీ వాల్ట్కి వెళ్ళాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఓపెన్ చేసిన ఆల్రెడీ ఉండేది అది ఆల్టరేషన్ అని అర్థం అనుకుంటుంది. అందువల్ల ఆల్టర్ పేజ్ కోసం, ఆల్టర్ అంటే ఏంది, పాస్వర్డ్ మార్చడం, ఓల్డ్ పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ అడుగుతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఆల్టర్కి ఏం చేస్తున్నాం, ఓల్డ్ పాస్వర్డ్ ఇస్తున్నాం. ఎస్వి ఎంటర్ప్రైజ్ 1 2 3 4 ఇది మనం కొత్తగా పెట్టిన పాస్వర్డ్ కదా. ఇది ఇచ్చిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత చేంజ్ చేయాలంటే ఈ పాస్వర్డ్, కొత్త పాస్వర్డ్ని 2 సార్లు ఇస్తాం. లేదు, డిలీట్ చేయాలంటే ఏం లేదు, ఈ పాత పాస్వర్డ్ ఇచ్చి కొత్త పాస్వర్డ్ అసలు ఇవ్వకూడదు. ఇవ్వకుండా ఎంటర్ చేస్తే చూడండి, మేకింగ్ ద పాస్వర్డ్ బ్లాంక్, ఇది మేకింగ్ ద పాస్వర్డ్ బ్లాంక్ విల్ రిమూవ్ ద ఎన్క్రిప్షన్ ఫ్రమ్ యువర్ కంపెనీ డేటా. ఎన్క్రిప్షన్ తీసేస్తుందంటే టాలీ వాల్ట్ పోతుంది. కాబట్టి ప్రెస్ ఎనీ కీ, సో ఎంటర్ నొక్కాం, యాక్సెప్ట్. చూడండి, ఈ రిపోర్ట్స్ ఇది ఎస్, ఆల్రెడీ డూప్లికేట్ కావాలన్నా వద్దు, అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇది. సో ఇదేంది, ఈ ఎస్వి ఎంటర్ప్రైజెస్కి మనం తీసేసాం. ఇప్పుడు చూడండి, ఎస్వి ఎంటర్ప్రైజెస్ని మనం షట్ చేసేసాం, ఎస్వి ఎంటర్ప్రైజెస్. ఇప్పుడు మళ్ళీ మనం ఆ ఎస్వి ఎంటర్ప్రైజెస్ ఏది చూడండి, తీసేసాం కదా. ఇప్పుడు చూడండి, ఎస్వి ఎంటర్ప్రైజ్ ఇంతకుముందు ఎన్క్రిప్ట్ అయిపోయి ఎన్క్రిప్షనే కనపడేది, పేరు పీరియడ్ కనపడేది కాదు. అది తీసేసాం కాబట్టి ఇప్పుడు చూడండి, ఎస్వి ఎంటర్ప్రైజ్ నేమ్ వచ్చేసింది, పీరియడ్ వచ్చేసింది, అంటే టాలీ పాస్వర్డ్ వెళ్ళిపోయింది. ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. సో టాలీ వాల్ట్ పాస్వర్డ్ మనం డిలీట్ చేసేసాం, అంటే రిమూవ్ చేసేసాము. అలాగే ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని దీంట్లో ఏం చేసినాం, ఫస్ట్ 1 2 3 4 ఇచ్చిన తర్వాత కొత్త పాస్వర్డ్ 1 2 3 4 5 6 ఇచ్చినాం. దీన్ని కూడా రిమూవ్ చేయాలి. సో మనం ఇప్పుడు దీన్ని తీసుకొని దీన్ని క్లోజ్ చేసి, ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసి, ఇప్పుడు దీంట్లో నంబర్ 13 కదా, నంబర్ 14 కదా, నంబర్ 14 చేసామంటే మనకి పాస్వర్డ్ ఉంది కదా. కాబట్టి 1 2 3 4 5 6 సో తీసుకుంటే వచ్చింది. ఇట్లా అది కూడా మనం తీసేయాలి. దీన్ని కూడా అంటే దీన్ని కూడా ఏం చేయాలా, ఆల్ట్ కే కంపెనీ మెన్యూకి వెళ్ళి టాలీ వాల్ట్కి వెళ్ళాలి. సో టాలీ సెక్యూరిటీ కంపెనీ
ఓల్డ్ పాస్వర్డ్ ఏది 1 2 3 4 5 6 ఇది మనం చేసిన కంపెనీ. దాని కింద న్యూ పాస్వర్డ్ ఇవ్వకూడదు. ఇవ్వకుండా ఎంటర్ కొట్టేస్తే సో ఈ పాస్వర్డ్ ఫీల్డ్ని బ్లాంక్గా పెడితే ఎన్క్రిప్షన్ పోతుంది. కాబట్టి ఎంటర్ సార్ ఇది మాత్రం ప్రశ్న అడుగుతుంది. ఇది ఎస్ ఇది పాస్వర్డ్ ఏమైనా ఓచెస్ ఓపెన్లో ఉంటే సేవ్ కావు, చేయాలన్నా అంటే ఎస్ చేయండి. తర్వాత ఇది కాపీ కావాలని ఎప్పుడు కాపీ తీసుకోకూడదు, నో, అంతే. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రెండు క్లోజ్ చేసేద్దాం, రెండు షట్ చేద్దాం. రెండు షట్ చేస్తే చూడు ఇక్కడ ఎస్వి ఎంటర్ప్రైజెస్ కంపెనీ వచ్చేసింది. ఇది ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది కదా. అలాగే ఆల్ట్ F3 ఉంటే చూడండి ఇక్కడ ఉన్నాం కదా, ఇది ఇక్కడ ఉన్నాం. దీన్ని షట్ చేయకుండా ఇప్పుడు ఆల్ట్ F షట్ చేస్తే కంట్రోల్ F3 నొక్కితే ఇది షట్ అయిపోద్ది. లేకుండా ఆల్ట్ F3 నొక్కితే అది అలాగే ఉంటుంది. ఈ యొక్క సెలెక్ట్ కంపెనీ పేజ్ ఓపెన్ అవుతుంది. చూడండి ఎస్వి ఎంటర్ప్రైజెస్, అలాగే అది ఓపెన్ అయింది. టాలీ కంపెనీ పేరుతో సహా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. ఎటువంటి పాస్వర్డ్ని అడగడం లేదు. సో ఈ విధంగా మనం ఫస్ట్ సెట్ చేయడం. కొత్తదైతే క్రియేట్ చేసేటప్పుడే సెట్ చేస్తాం, కొత్తదైతే మాత్రం సెట్. పోతే పాతదైతే సెట్ చేయాలన్నా ఇంకా అన్నిటికీ కొత్తది క్రియేట్ అయిన తర్వాత ఇంకా పాత అయిపోద్ది కదా. ఎగ్జిస్టింగ్ కంపెనీలకి ఆల్టర్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఆల్ట్కే కంపెనీ మెన్యూకి వచ్చి సెక్యూరిటీ ఈ టాలీ వాల్ట్ సెలెక్ట్ చేసుకొని అక్కడ చేయాలి. కొత్త పాస్వర్డ్ ఇవ్వాలంటే ఏం చేయాలి, ఓల్డ్ పాస్వర్డ్ ఇచ్చి తర్వాత 2 సార్లు కొత్త పాస్వర్డ్ ఇవ్వాలి, చేంజ్ అయిపోతుంది. డిలీట్ చేయాలంటే అదే ప్రాతిగా నొక్కి ఓల్డ్ పాస్వర్డ్ ఇచ్చేసి కొత్త పాస్వర్డ్ ఇవ్వకుండా ఎంటర్ చేస్తే డిలీట్ అయిపోతుంది టాలీ వాల్ట్ పాస్వర్డ్. ఇది సరేనా. ఇది టాలీ వాల్ట్ పాస్వర్డ్ని క్రియేట్ చేయడం అంటే సెట్ చేయడం, ఆల్టర్ చేయడం అంటే చేంజ్ చేయడం, రిమూవ్ చేయడం. సరేనా. జాగ్రత్తగా 1-2 సార్లు చూడండి, ఈజీగా అర్థమవుతుంది మీకు. సో ఇది టాలీ డేటా సెక్యూరిటీ లేదా కంపెనీస్ సెక్యూరిటీ కంట్రోల్ అంటాం దీన్ని. ఈ సెక్యూరిటీ కంట్రోల్లో మొట్టమొదటి రకం టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేయడం. దాని గురించి నేర్చుకున్నాం. సెట్ చేయడం ఎలా, ఆల్టర్ చేయడం అంటే చేంజ్ చేయడం ఎలా, రిమూవ్ చేయడం ఎలా నేర్చుకున్నాం. ఇది మొదటి రకం. రెండవ రకం సెక్యూరిటీ కంట్రోల్ అదేంటది అనేది మనం నెక్స్ట్ వీడియో నేర్చుకుందాం. అంతవరకు బై, ఆల్ ద బెస్ట్.